మరి మనకి 2022 నుంచి 2027 వరకు EB-5 వీసా లా ఏమని ప్రొటెక్ట్ అయ్యి ఉందంటే, ఈ లాలో $800,000 అంటే లైక్ 8 క్రోర్స్‌తో విచ్ ఇస్ లైక్ అగైన్ ఈ 8 క్రోర్స్ మనకి వెనక్కొస్తాయి మన ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేశాక. ఆఫ్‌కోర్స్ ఏంటంటే కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్‌లోకి వెళ్తున్నాయి కాబట్టి ద మనీ ఈస్ టు బి డీమ్డ్ టు బి అట్ రిస్క్. బట్ ఏంటంటే ఆబ్వియస్‌గా మనకి లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటది. ప్లస్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్‌లో సెక్యూరిటీ, సేఫ్టీ ఎలా క్రియేట్ అయ్యి ఉంటది? ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంటది? ఏముంటది? లీగాలిటీస్ ఏంటి? షూరిటీస్ ఏంటి? ఇయన్నీ గూడా ప్రతి దానికి లీగాలిటీస్ ఉంటాయి. సో, 2022 నుంచి 2027 వరకు లా ఉంటే, దాంట్లో ఏం చెప్తుందంటే 2026 లోపల ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ 2027 వరకు ప్రాసెస్ అవుతాయి. ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. మరి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి గుడ్ ఛాన్స్ కదా! ఎందుకు అంటే 2026 లోపల మీరు ఇన్వెస్ట్ చేసుకోలేకపోయారనుకోండి, మరి యూ మైట్ లూజ్ దట్ ఆప్షన్. ఎందుకంటే $800,000 వాళ్ళొస్తుంది.